హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇక్కడ మిల్క్ బ్రెడ్, వైట్ బ్రెడ్ మీకు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా మధ్య కట్ చేసుకొని ఇలా బ్లాక్స్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ మనం ఘీ యాడ్ చేసుకొని కాజు బాదంని ఫ్రై చేసుకోవాలి. అది లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ముందే కిస్మిస్ని యాడ్ చేయకూడదు. తర్వాత ఇంకొక స్పూన్ ఘీ యాడ్ చేసుకొని మనం బ్లాక్స్గా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా గోల్డెన్ బ్రౌన్లోని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే బాండీలోని 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతోని కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తీగ పాకం, లైట్గా ఇలా తీగగా పాకం రావాలి. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని ఇలాగ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యి మగ్గిన తర్వాత ఇందాక మనం ఏ కప్తో అయితే షుగర్ని యాడ్ చేసామో అదే కప్తోని ఫుల్ క్రీమ్ పాలని యాడ్ చేసుకోవాలి. మీగడతో పాటు మీరు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా దగ్గర అయ్యే వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇంకొంచెం ఎలాచీ పౌడర్ని యాడ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.